బ్రేకింగ్ న్యూస్. విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల పాటు పర్యటించనున్నారు. విశాఖలో 2 రోజుల పాటు జరిగే వివిధ కార్యక్రమాలలో ఏపీ సీఎం పాల్గొంటారు. ఇవాళ ఉండవల్లి నివాసం నుంచి మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో హెలికాప్టర్లో బయలుదేరి విశాఖ చేరుకుంటారు. విశాఖలోని కోస్టల్ బ్యాటరీ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గంలో ఆంధ్ర యూనివర్సిటీకి ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి విశాఖ రానున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతం పలుకుతారు. 4 గంటల నుండి 6 గంటల వరకు ఆంధ్ర వర్సిటీ శత జయంతి వేడుకల్లో ఉపరాష్ట్రపతితో కలిసి సీఎం పాల్గొంటారు. ఇక జయంతి వేడుకల అనంతరం ఏయూ నుంచి రోడ్డు మార్గంలో పోర్ట్ గెస్ట్ హౌస్ కి చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. రాత్రి 7:30కు నోవోటల్లో ఉపరాష్ట్రపతి విందు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. ఇక రేపు హెలికాప్టర్ ద్వారా భీమిలి నియోజకవర్గ పరిధిలోని తర్లువాడ ప్రాంతానికి చేరుకుంటారు. తర్లువాడలో నూతనంగా ఏర్పాటు చేయనున్న గూగుల్ డేటా సెంటర్ కు భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇక అనంతరం గూగుల్ డేటా సెంటర్ నిర్మాణ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారు. ఇక ఆనందపురం మండలం తర్లువాడలో సుమారు 1.35 లక్షల కోట్లతో 601 ఎకరాలలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక సీఎం విశాఖ టూర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు పర్యటించబోతా ఉన్నారు. విశాఖలో ఈ 2 రోజుల పాటు జరిగే వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఈరోజు మధ్యాహ్నం ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి హెలికాప్టర్ లో విశాఖ చేరుకుంటారు. విశాఖలోని కోస్టల్ బ్యాటరీ వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తారు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ రాబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కు స్వాగతం పలుకుతారు. 4 గంటల నుంచి 6 గంటల వరకు ఆంధ్ర యూనివర్సిటీ శత జయంతి వేడుకల్లో ఉపరాష్ట్రపతితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. శత జయంతి వేడుకల తర్వాత ఏయూ నుంచి రోడ్డు మార్గంలో పోర్ట్ గెస్ట్ హౌస్ కి చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకోబోతా ఉన్నారు. రాత్రి 7:30కు నోవాటెల్ లో ఉపరాష్ట్రపతి ఏర్పాటు చేస్తున్నటువంటి విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. రేపు హెలికాప్టర్ లో భీమిలి నియోజకవర్గ పరిధిలోని తర్లువాడలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రాంతానికి చేరుకుంటారు. తర్లువాడలో అక్కడ నూతనంగా ఏర్పాటు చేయబోతున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఆ తర్వాత గూగుల్ డేటా సెంటర్ నిర్మాణ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారు. ఆనందపురం మండలం తర్లువాడలో సుమారు 1.35 లక్షల కోట్లతోటి 600 ఎకరాల్లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతర్జాతీయ టెక్ దిగ్గజమైనటువంటి గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతోటి ఏపీలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతా ఉందని చెప్పుకోవాలి. ఈ అతిపెద్ద హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతోటి దేశంలోనే టెక్నాలజీ రంగంలో ఒక కొత్త చరిత్ర ఆవిష్కారం కాబోతా ఉంది. ఆసియా ఖండానికే ఒక కీలకమైనటువంటి ఏఐ గేట్వేగా విశాఖ అయితే అవతరించబోతా ఉంది. అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతోటి అంతర్జాతీయ టెక్ మ్యాప్ లో విశాఖ నగరం ఒక శాశ్వతమైనటువంటి చోటు సంపాదించబోతోంది. దాదాపుగా $15 బిలియన్ పెట్టుబడితోటి దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా 1 గిగావాట్ సామర్థ్యంతో కూడినటువంటి ఏఐ డేటా సెంటర్ ను గూగుల్ ఏర్పాటు చేయబోతా ఉంది. మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ 2 రోజుల కార్యక్రమాలతో విశాఖపట్నంలో బిజీగా గడబోతా ఉన్నారు. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.